సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. నమస్తే హరిత. నమస్తే. హరిత, టైం అనేది చాలా విలువైనది. వెళ్ళిన సెకండ్ కూడా తిరిగి రాదు, అందరికీ తెలుసు. కానీ అందరూ టైం వేస్ట్ చేస్తూనే ఉంటారు, అందరికీ ఆ వాల్యూ తెలుసు. ఒకప్పుడైతే అమ్మలక్కల ముచ్చట్లతో చాలా టైం వేస్ట్ చేసేవాళ్ళు. తర్వాత సీరియల్స్ వచ్చేవి. సీరియల్స్ ప్రభావం ఎక్కువైపోయి టైం వేస్ట్ చేసి, అంటే ఇంట్లో హస్బెండ్ కూడా పట్టించుకోకుండా అనేది, పిల్లల్ని పట్టించుకోకుండా అనేది ఉంది. ఇప్పుడు కూడా ఉంది, బట్ అంతకు మించి మొబైల్స్ లో తెలియకుండా గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తున్నారు. ఇలా టైం వేస్ట్ చేసేవి ఎన్ని రకాలు, ఎంత టైం వేస్ట్ అవుతుందో ఒక క్లారిటీ ఇవ్వు. దీనివల్ల ఎలాంటి నష్టాలు కూడా కలుగుతాయో కూడా ఒకసారి చెప్పు. ఒకటి ఫస్ట్ చెప్తాను రాదా, సో దట్ వ్యూవర్స్ అర్థం కావాలి కదా. ఒక 90s మన 2000 స్టార్టింగ్ లో చూసుకుంటే మనకి సీరియల్స్ టీవీలోనే వచ్చేవి. నీకు మొబైల్స్ లో లేదు, రైట్? నీ టీవీ సీరియల్స్ కి అడిక్ట్ అయిన బ్రెయిన్, ఇప్పుడు ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారనుకో, ఇప్పటికీ కూడా ఒక సిస్టమ్ ఫాలో అవుతారు. సీరియల్స్ టీవీలో ఏంటి తెలుసా, 12 నుంచి సీరియల్ స్టార్ట్ చేస్తారు. దే ఆర్ వెరీ స్మార్ట్. చూడు నువ్వు కూడా, ఎందుకంటే వాళ్ళు బిజీ ఉంటారు. ఇల్లు ఉడవాలి, తుడవాలి, పిల్లలకి వెళ్ళిన తర్వాత నువ్వు గిన్నెలు తోమాలి, సర్దుకోవాలి. నువ్వు ఆ ప్రాసెస్ అంటే బట్టలు ఉతికి ఆరేసి వాళ్ళు రిలాక్స్ ఇలా నొక్కంగానే నీ టీవీలో రావాల్సింది సీరియల్. అప్పుడు వాళ్ళని నేను ఎడిక్ట్ చేసి వాళ్ళ నా సీరియల్ మీదకి లాగొచ్చు అన్నది వాళ్ళ ఆల్గోరిథం. ఓకే, అలా ఉండేది. నెక్స్ట్ మళ్ళీ అప్పుడు ఫ్యామిలీ టైం సీరియల్స్ అన్ని సాయంత్రం పెట్టేవాడు. డిన్నర్ టైంకి అందరం కూర్చొని ఇలా నొక్కేవాళ్ళం. ఎస్ నొక్క. అప్పుడు చిత్రలహరి ఉండేది. స్లోగా అది మూవీస్కి వెళ్ళి, మూవీస్ నుంచి స్లోగా మనకి సీరియల్స్, ఈటీవీ స్టార్టింగ్ లో సీరియల్స్ వచ్చేవి. అలా ఉండేది. ఇప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటో చెప్పనా, మొబైల్స్ దాకా వచ్చేసాయి. నెక్స్ట్ మీరు టీవీలో చూడక్కర్లే, మీకు నచ్చినప్పుడు ఇలా చూసుకోవచ్చు. మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేస్తే చాలు అంటాడు. ఈ టీవీ విన్, నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు జస్ట్ ఒక యాప్ డౌన్లోడ్ చేయి చాలు. అసలు ఇప్పుడు ఏంటంటే ఇంకో నువ్వు యాప్ కూడా అక్కర్లా, నీకు ఏకంగా యూట్యూబ్ లో వీడియో సీరియల్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి ఎందులో చూస్తున్నట్టే యూట్యూబ్ లో వచ్చేసింది కదా మేడం అంటున్నారు. యూట్యూబ్ లో నువ్వు ఎక్కువ చూడడం వల్ల, నేను ఆన్ అన్ యావరేజ్ ఈ రోజు మన వ్యూవర్స్ కి చెప్తాను రాదా, ఐ షో దెమ్ డైరెక్ట్లీ. మీ ఫోన్ ఓపెన్ చేసి ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, రైట్? సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ టైప్ స్క్రీన్ టైం. ఓకే, స్క్రీన్ టైం అని చెక్ చేయగానే ఇలాంటిది ఒకటి ఓపెన్ అవుతుంది రాదా. ఓకే, నా ఫోన్ లో ఇది ఇంకా ఆఫీస్ ఫోన్ కాబట్టి ఇంతనే ఉంది. వేరే ఫోన్ ఉంది నాకు, అదైతే నీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ఒక స్క్రీన్ లో 6 hours దాకా, 6 hours దాకా మనది యూజ్లెస్ టైం ఇందులోనే వెళ్ళిపోతుంది. 6 hours ఆల్మోస్ట్ మినిమం ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ పర్సన్ రాదా, నాట్ జస్ట్ మీ, నాట్ జస్ట్ యూ, ఆల్మోస్ట్ ఆన్ అన్ యావరేజ్ ప్రతి మనిషి 6 hours దాకా 24 hours లో దీంట్లో వెయిట్ చేస్తున్నాం. యావరేజ్ 18 hours దాకా స్పెండ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ట్రావెలింగ్, నేను డౌన్లోడ్ చేసి మూవీస్ పెట్టుకోవాలి, నేను చూడాలి. ఎందుకు కళ్ళకి అది ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. మైండ్ఫుల్ గా బతకడమే మానేసాం. అసలు మన పక్కన మనిషితో మాట్లాడితే అబ్బా ఎంత అనాయింగ్ అనిపిస్తే, వీడితో నేను ముచ్చట, సినిమా చూసుకుంటే బెటర్ కదా, లేదా రీల్స్. ఇలా చేయటం వల్లనే ఒక మనిషి డిస్కస్ చేయకుండా, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోకుండా మొబైల్స్ లో పడి ప్రాబ్లమ్స్ ని పోస్ట్ పోన్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఒక మనిషితో డిస్కస్ చేస్తే పోయేదానికి నమ్మకం లేక, ఎవరిని మనుషులు నమ్ముకోలేక మొబైల్స్ ని నమ్ముకుంటున్నాం. మొబైల్లో ఇంకా నేను చిన్న మాట్లాడుతున్నాను రాదా, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, నువ్వు యూట్యూబ్లో నీ ఎన్ని అకౌంట్స్ పెట్టుకున్నారో, ఎవరితో ఎక్కడి నుంచి ఇక్కడున్నవాడు ఎవరితోని కాంటాక్ట్ అవుతున్నారో, ఈ మనుషుల దగ్గర నువ్వు ఈరోజు హగ్ చేసుకోకుండా, ఇక్కడ ఐ లవ్ యూ అని ఎక్స్ప్రెస్ చేయకుండా, ఇంట్లో 3-4 మనుషులతో నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎంతమంది ఫాలోవర్స్ అయినా అవ్వనివ్వు, ఎక్కడ ఎంతమందితోనన్నా నువ్వు కమ్యూనికేట్ చేయి, చాటింగ్ చేయి, నీ బాడీలో హ్యాపీ కెమికల్స్ రిలీజ్ కావు. నీ బాడీలో రిలీజ్ అయ్యేది డోపమైన్. డోపమైన్ ఏమో నిన్ను ఆడిస్తుంది. అది ఎలాంటి కెమికల్ అంటే, నాకు ఇంకా కావాలి. నీకు 100 followers వచ్చారు, నాకు 100 సరిపోతులే, 1000 కావాలి అంటది. 1000 followers అయ్యారు, నాకు 1 lakh కావాలి, 10,000 కావాలి. అండ్ ఇట్ విల్ నాట్ ఎండ్, ఇట్ విల్ నెవర్ ఎండ్ రాదా. నేను నిన్న విన్నాను, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది ఇన్స్టాగ్రామ్ లో. ఎందుకు అని అంటే 1 lakh followers నుంచి 1 lakh 1 million, ఎక్కువ మిలియన్,
ఐ డోంట్ నో సమ్ 1 crore నుంచి 365K వ్యూవర్స్కి సంథింగ్ అలా పడిపోయింది. ఎందుకు అన్ఫాలో అయ్యారో వీడు ఉండవు, ఆ అమ్మాయి ఏం చేసిందో నాకు ఇదంతా తెలీదు. బట్ ఫాలోవర్స్ తగ్గిపోయారని సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. టూ మచ్ కదా. వి డోంట్ నో, ఐ డోంట్ జడ్జ్ హర్, బట్ నీ డోపమైన్ అలా ఉంది అంటే నీకు ఆ రీల్స్ త్రూ హ్యాపీనెస్ క్రియేట్ చేసుకుంటున్నావు. ఒక రీల్ చూసి నీకు హ్యాపీనెస్ క్రియేట్ చేసి హ్యాపీనెస్, నీకు ఆ వ్యూస్ ని బట్టి హ్యాపీనెస్, నీకు ఆ వ్యూస్ లో కామెంట్స్ గుడ్ వస్తే యూ విల్ బి హ్యాపీ, బ్యాడ్ కామెంట్స్ యూ విల్ బి అన్హ్యాపీ. నీ హ్యాపీనెస్ అంతా దీనిలో పడేసి నాకు మా ఆయన నా మాట వింటలేడని భార్య అంటున్నా, మా భార్య అసలు నాకు ఏం వండి పెట్టదని భర్త అంటున్నా. దిస్ ఈస్ బికాస్ యువర్ డోపమైన్. ఇప్పుడు అమ్మాయి ఫాలోవర్స్ తగ్గారని చెప్పి సూసైడ్ చేసుకుంది. అమ్మాయి అంటే నీ డోపమైన్ నిన్ను ఆడిస్తుంది. నేను చెప్తున్నది ఈ అవేర్నెస్ ఇంపార్టెంట్ మనకి. సో ఈ రోజు మన వ్యూవర్స్ ఒకసారి వెళ్ళి స్క్రీన్ టైం చెక్ చేయండి. నాకు ఇలా 2 months బ్యాక్ తెలిసిన తర్వాత నేను 6 months బ్యాక్ ఒక బుక్ చదివాను. ఇట్స్ డిజిటల్ డీటాక్స్. అది చదివితేనే సూపర్ ఉంది అనుకుంటే దాని నెక్స్ట్ తాతలాంటి బుక్ చదివాను, డోపమైన్ డీటాక్స్. డోపమైన్ డీటాక్స్ చదివిన తర్వాత వెంటనే ఇన్స్టాగ్రామ్ తీసి పడేసాను నా ఫోన్లో. ఐ డోంట్ నీడ్ దోస్ ఫాలోవర్స్. మనకు ఆ ఫాలోవర్స్ అవసరం లేదు. మనం హ్యాపీగా ఉండాలి అని అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళతో నేను హ్యాపీగా ఉండాలి అంటే ఇక్కడ నేను ఎఫర్ట్ పెట్టాలి, ఇక్కడ నేను లైఫ్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రోజు మొత్తం 24 hours ఉంటాం రాదా. ఫిజికల్గా నువ్వు ఎక్కడ ఉంటున్నావో అక్కడే నువ్వు హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోలేకపోతే ఎక్కడో ఫాలోవర్స్ వాడేవాడో ఏం మెసేజ్లు పెడతారో వాడేవాడో నేను బ్యూటిఫుల్ అని పొగిడితే అక్కడెందుకు మనం పడిపోవడం. రైట్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ ట్రైన్ యువర్ కిడ్స్, యూ ట్రైన్ యువర్ హస్బెండ్, యూ ట్రైన్ యువర్ మదర్ ఇన్ లా. నాకు ఇలా హ్యాపీగా అనిపిస్తుంది, ఇలా నాకు అన్హ్యాపీగా అనిపిస్తుంది, కెన్ యూ ప్లీజ్ హెల్ప్, ఇవి మాట్లాడు కదా. వెన్ ఐ కేమ్ టు నో జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం 90 days తీసి పడేసాను ఇన్స్టాగ్రామ్. అబ్బా నాకు లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిది చూడట్లేదు కదా. ఐఎమ్ నాట్ ఇన్ టు కాన్స్టెంట్ కంపారిజన్. బా నా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళిపోయింది, నా కజిన్ పాలన హాలిడేకి వెళ్ళిపోయింది, నా ఫ్రెండ్ ఇంత బాగా అద్భుతంగా బతుకుతోంది. నీకు తెలుసా చాలా బాగా దిగారు ఒక కపుల్ ఫోటో, అది చూస్తే ఎవరైనా సరే అబ్బాయి ఎంత బ్యూటిఫుల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అనిపించాలా. కౌన్సిలింగ్ వస్తారా? అది కూడా పచ్చి బూతులు తిట్టుకుంటా అసహ్యంగా భయంకరమైన రిలేషన్షిప్ లో ఉన్నారు. ఎందుకు నా దగ్గర అనట్లేదు, జనరల్ గా దట్ ఈస్ అ కేస్. ఎందుకు అది షో ఆఫ్ మాత్రమే. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో షార్ట్స్ మీరు ఏం చూస్తున్నా సరే యాక్షన్ అండ్ కట్ మధ్యలో వాళ్ళ లైఫ్, అది కట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ సేమ్ ఇట్టే కొట్టుకుంటారు, ఇట్లనే ఉంటారు. రైట్. సో డోంట్ బీ క్యారీడ్ అవే బై దీస్ పీపుల్. వాళ్ళు అదే రియల్ అనుకుంటూ మీ బ్రెయిన్ కి వాళ్ళు మాత్రం ఎంత బాగున్నారో, వాళ్ళు మాత్రం హాలిడేకి వెళ్ళారు ఎంత సూపర్గా ఉన్నారో, వీళ్ళు చూడండి ఇంత మంచిగా రీల్స్ చేస్తున్నారు, మీరు మాత్రం నాకు రీల్స్ చేయడానికి ఒప్పుకోరు. ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చేస్తుందని భర్త భార్యని చంపేశాడు. అతనికి ఇష్టం లేదు పబ్లిక్ గా నువ్వు అలా కనిపించటము, అసహ్యంగా డాన్స్ స్టెప్స్ వేయటము, వల్గర్ గా నువ్వు బట్టలు ఇప్పుతుంటే అది నచ్చట్లా. శారీ డ్రైపింగ్ ఎవరికి రాదు రాదా, నీ తల్లి నుంచి నువ్వు నేర్చుకోవాల్సిందే. నేను తప్పు పడుతున్నాను అనుకోద్దు, దిస్ ఈస్ హౌ ఐ యామ్. నువ్వు చీర కట్టటము నీ సొంత ఇంట్లో నీ తల్లి నుంచి నేర్చుకోవాలి, లేదా నీ అమ్మమ్మ నుంచి నేర్చుకోవాలి, పెళ్ళైన తర్వాత నీ అత్తగారి నుంచి నేర్చుకోవాలి, లేదా నీ ఆడబడుచు నీ అక్కలు ఉంటారు. ఈ 5గురిని దాటిన తర్వాత నీ ఫ్రెండ్స్ ఉంటారు. ఇవెవ్వరు లేరా నీకు? నువ్వు డ్రేపింగ్ శారీ డ్రేపింగ్ వచ్చి నీకు అబ్బాయిలు నేర్పిస్తే ఆడవాళ్ళు నేర్చుకుంటున్నారా? అలాంటి బిజినెస్లు కూడా ఉన్నాయి, నేను తప్పనట్లేదు. లుకింగ్ బ్యూటిఫుల్ ఈజ్ గుడ్, బట్ నువ్వు పబ్లిక్ గా నీ ఇన్నర్ పార్ట్స్ అంతా కనిపించేలాగా నువ్వు అది ఆల్రెడీ పబ్లిక్ లో చూపిస్తుంటే నీ భర్తకి ఎలా వస్తుంది థాట్స్? దిస్ ఇస్ సో సైకలాజికల్. నేను చాలా ఒకటే పాయింట్ తీస్తున్నా, ఇలా వాళ్ళు పక్కన వాళ్ళని పొగుడుతూ ఉంటే భర్త ఎంత ఫీల్ అవుతున్నారు, వేరే వాళ్ళని కంపేర్ చేసిన హస్బెండ్స్ ఫీల్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం వాడి భార్యను చూడు, వీళ్ళ వైఫ్ ని చూడు, తను ఎంత ఖాళీగా ఉండకుండా ఇది చేస్తుందో, నువ్వేం చేస్తున్నావు అన్న ప్రతి హస్బెండ్ వైఫ్ కూడా ఇలానే సఫర్ అవుతుంది. రైట్. ఇది మొబైల్ ప్రాబ్లం కాదు, మీరు దానిపైన ఎంత అడిక్టెడ్ లా ఉన్నారు అన్నది ఇంపార్టెంట్. సో డోంట్ బ్లేమ్ అదర్స్. ఈ రోజు ఫస్ట్ ఫోన్ తీసుకొని మీ టైంని మీరెంత ఇంపార్టెంట్గా యూజ్ చేసుకుంటున్నారు. ఎవ్రీ సెకండ్ ఈజ్ అ వాల్యుబుల్ థింగ్. ఎవ్రీ సెకండ్ నీకు నీ జీవితాన్ని ఉపయోగపడవచ్చు, లేదా నీ జీవితం ద్వారా ఒకరికి ఉపయోగపడవచ్చు. అవి పక్కన పెట్టి ఈ మొబైల్లో ఎవడో యాక్షన్ అండ్ కట్టు మధ్యలో యాక్టింగ్ చేస్తే అట్లీస్ట్ మన హీరోలు మూవీస్ బెటర్. నేను మా పిల్లలకి మొబైల్స్ ఇవ్వను రాదా, ఐ విల్ నాట్ గివ్ దెమ్ మొబైల్స్. అట్లీస్ట్ వాళ్ళు 18 years ఎంత ఏజ్ రాని, అట్లీస్ట్ టూ మచ్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్ అవ్వ, అప్పుడు ఇద్దాం వాళ్ళకి. లెట్ దెమ్ జడ్జ్, లెట్ దెమ్ నో, లెట్ దెమ్ హ్యావ్ కంట్రోల్. నేను టీవీ రిమోట్ ఇస్తా, అది కూడా కంట్రోల్డ్గా ఇస్తా. ఓకే మీరు చూడండి, నేను చూడొద్దు అనట్లేదు, హ్యావ్ సమ్ ఎంటర్టైన్మెంట్, బట్ నాట్ బియాండ్ యువర్ డోపమైన్ ఇంటాక్సికేషన్ టాక్స్. అంత లెవెల్ దాకా వెళ్ళిపోద్దు. దానికంటే మండలా తీసుకో, దెన్ ఐ విల్ గివ్ యూ. ప్లే విత్ ద కలర్స్, దెన్ ఐ విల్ గివ్ యూ.
ఈట్ యువర్ ఫుడ్, మొత్తం నీ ఫుడ్ ఫినిష్ చేసేసి అప్పుడు నేను ఫోన్ ఇస్తాను. 10 minutes లో స్క్రీన్ టైం ఆఫ్ పెడతా రాదా, దాని ఆటోమేటిక్ గా యాప్ డౌన్లోడ్ క్యాన్సిల్ అయిపోద్ది. ఆ స్క్రీన్ టైం ఎప్పుడైతే నేను కంట్రోల్ పెడతానో 10 minutes లో మా పాప లాక్ చేసి నా చేతిలో ఫోన్ పెట్టేస్తుంది. నువ్వు ఫుడ్ తినేసాక నేను ఫోన్ ఇస్తాను, రైట్? నేను ఇలా చేసిన నేనే కరెక్ట్ అన్నట్లా, బట్ ఫైండ్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ సెల్ఫ్ కంట్రోల్ తిరిగి తెచ్చుకోవాలి అంటే మన సెల్ఫ్ లవ్ సెషన్స్ ఎట్లనో హెల్ప్ అవుతాయి, లేదా పర్సనల్ గా కౌన్సిలింగ్ రండి, అదైనా హెల్ప్ అవుతుంది, రైట్? బట్ ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ నా అంత భయంకరంగా ఇంకోటి లేదు అన్నట్టు ఆ లైఫ్ మాత్రం వద్దు బాబా. నిజంగా అంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానివల్ల బంధాలన్నీ దూరం అయిపోతాయి. కాబట్టి మనుషులతో స్పెండ్ చేయడం నేర్చుకోండి, టైంని వాల్యూ తెలుసుకొని బంధాలకు విలువ ఇవ్వండి. ఇలాంటి వాటికి ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా హరితను కాంటాక్ట్ అవ్వండి. తను ఎలాగో వెబినార్ క్లాసెస్ కూడా పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఏమాత్రం డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రాధా.